Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న మాట్లాడుతూ, చంద్రబాబు రాజుకి భిక్ష పెడితే ఎమ్మెల్యే అయిన వ్యక్తి కొడాలి నాని అని, హనుమంతుని ముందు కుప్పగంతులు వేసిన విధంగా నాని వంశల తీరు ఉందని, దమ్ముంటే మా మీద నిలబడండి అని సవాల్ చేశారు. చంద్రబాబు నిలబెట్టిన వ్యక్తుల మీద చిత్తుగా ఓడిపోయారు. సవాలు చేసి జబ్బలు చేసిన ఇద్దరు తోకముడిచారు. ఓటమి తర్వాత కొడాలి నాని కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లారని, ఇప్పుడు మళ్లీ నాగుపాములాగా బుసలు కొట్టాలని చూస్తున్నారన్నారు. మీలాగా దాక్కుని తిరిగ్గా వచ్చే రకం కాదు, దమ్ముగా దర్జాగా మీ తప్పులన్నీ ఎత్తి చూపామని, రెండేళ్లు అడ్రస్ లేకుండా పోయి ఇప్పుడు వచ్చి వాగుతున్నావన్నారు. కొడాలి నాని అనే కొడాలి నాగు, కొడాలి నాగని ఎందుకంటున్నానంటే 2004లో బాబుకు పాలు పోసినట్టు చంద్రబాబు నాయుడు గారు అతనికి టికెట్ ఇచ్చి 2009లో టికెట్ ఇస్తే, బాబుకు పాలు పోస్తే ఎవరైతే పాలు పోసారో ఆయన కాటేసినట్టు చంద్రబాబు గారి మీద బుసలు కొట్టలేదు. ఓసీపీ ప్రభుత్వంలో కొట్టి 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 తొడగొట్టాడు, కాలు కొట్టాడు, చెయ్యి కొట్టాడు, తలకాయ కొట్టాడు. డామ్ డోమ్ నా మీద నువ్వు పోటీ చేయ, ఓసీ మీద లోకేషన్ పోటీ చేయమని ఆ గొర్రెగారు. హనుమంతుడి ముందు కుప్పి గింతలు వేసినాడు. అసలు కుప్పి గింతలు కూడా పనికిరారు. ప్రతి ప్రెస్ మీట్ లో దమ్ముంటే నా మీద నువ్వు పోటీ చంద్రబాబు గారు, వంశీ మీద లోకేష్ గారిని పోటీ. వంశీ కూడా ఇదే డైలాగ్. ఈరోజు పెద్ద మోనార్కుల్లా 2024లో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకమే. ఏదో మాకు చీరుకులు తెచ్చి లేదా కార్యకర్తలే వేరు తీసి ఏదో మళ్ళీ నీ వైపు అక్కడ గురువారంలో నీ వైపు వస్తారనుకుంటున్నామేమో. కళ ఏమైంది నీ విరవేగంతనం? ఈ రాష్ట్రంలో వైసీపీ క్యాండిడేట్లు ఓడిపోయినటువంటి 164 మందిని అడగండి. మీరు 175 మందికి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 164 మందిని అడగండి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సగం అయితే, ఈ నాని వంశీ మాట్లాడిన మాటలకి సగం ఓడిపోయామని ప్రతి ఒక్క ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చెప్పారు. ఏమైంది మీ ధైర్యం? 2 ఏళ్ళు ఏమయ్యారు మీరు? అదే అధికారం ఉంటే ఓడైతారా? అధికారం లేకపోతే పుట్టలోకి అవుతారా? మీకు బతికేనా? చేతకాలం వాళ్ళు చేసే పని లేదు. ప్రభుత్వాలతో పని లేదు, అధికారంతో పని లేదు. అధికారం లేనప్పుడు కూడా ఇలాగే ఉన్నా, అధికారం వచ్చాక తగ్గిపోయాను నేను. మీలాగా అధికారం ఉన్నప్పుడు రెచ్చిపోలేదు, అధికారం పోగానే తగ్గిపోలేదు. మేము ఫైటర్స్, ప్రతిపక్షంలో ఫైట్ చేస్తాం, ప్రజల కోసం ఫైట్ చేస్తాం, మా నాయకుడిని విమర్శించిన వాళ్ళు మేము ఫైట్ చేస్తాం. కనుక నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని కొడాలి నానిని హెచ్చరిస్తున్నాం.
విజయవాడ గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చైర్మన్ వేమూరి వెంకట్రావు, వైస్ చైర్మన్ పాలక సభ్యులు. ఈ సందర్భంగా చైర్మన్ వేమూరి వెంకట్రావు, వైస్ చైర్మన్ ఏకే అన్సారీ మాట్లాడుతూ శతాబ్ది ప్రస్థానంలోకి అడుగుపెడుతున్న గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఆర్థికంగా మరింత పటిష్టంగా ఎదుగుతూ సహకార బ్యాంకింగ్ రంగంలోకి విశ్వసనీయ సంస్థగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని బ్యాంకు చైర్మన్ వేమూరి వెంకట్రావు తెలిపారు. బ్యాంకుపై ఇటీవల కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, సహకార శాఖతో పాటు సంబంధిత అధికారులు పలుమార్లు విచారణ జరిపి ఎలాంటి అక్రమాలు, అవకతవకలు లేవని స్పష్టంగా నిర్ధారించినప్పటికీ కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బ్యాంకు పాలకవర్గ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. అడుగు పెట్టబోతున్నాం. ఈ సందర్భంగా 2022లో నేను చైర్మన్ అవటం కానీ, నేను చైర్మన్ అయిన కాడి నుంచి పాలక సభ్యులతో, ఎంప్లాయీస్ మరియు మా సిఇఓ గారు అయినటువంటి పద్మిని, సిఓఓ గారు అయినటువంటి శివప్రసాద్ గారు, వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ బ్యాంకుని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే రేపు మాది నూజివీడు శాఖ కొత్త భవనంలోకి అడుగు పెట్టబోతున్నాం. అదేవిధంగా రేపు 17వ తారీఖున హనుమాన్ జంక్షన్ కొత్త భవనంలోకి అడుగు పెట్టబోతున్నాం. తర్వాత మీరందరూ వచ్చారు, చూశారు. ఇక్కడ ఇది మెయిన్ హెడ్ ఆఫీసు. ఇక్కడ ఈ బిల్డింగ్ సరిపోకపోనందువల్ల కటవట్లో 1440 తర్వాత మరి ఎందుకని ఇది చేస్తున్నారో ఏంటో మాకు తెలియదు, కానీ కొన్ని అరాచక శక్తుల ప్రోద్బలంతో ఈ రకంగా బ్యాంకు మీద ఆరోపణలు చేయటమే కానీ అతను డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ చేసిన దాని మీద వారు వచ్చి బ్యాంకులో రికార్డు మొత్తం పరిశీలించుకుని ఏ రకమైన అవకతవకలు జరగలేదనే నిర్ధారణకు వచ్చి అది పక్కన పెట్టిన దాని మీద ఆ వ్యక్తి కలెక్టర్ గారికి కానీ డిఆర్కి కానీ కంప్లైంట్ చేయించిన దాని మీద మళ్ళీ వాళ్ళని పరిశీలించడం జరిగింది. ఇంకా ఇవన్నీ అసత్యాలు, అవాస్తవాలు. ఏది ఏమైనా ఎవరు ఏ ఆరోపణ చేయాలనుకున్నా కానీ ముందుగా మా దగ్గరికి వస్తే మేము కనుక ఆ సందేహాలు కనుక నివృత్తి చేయలేకపోతే మీరు పేపర్లో వేయచ్చు. ఎందుకంటే అతను మిస్లీడ్ చేసి ఒక పత్రికలో వేయించిన దాని మీద మా ఆఫీసర్స్ వెళ్ళి ఆ ఫైల్ తీసుకుని వెళ్ళి ఏమంటే జరిగిన వాస్తవాలు ఇయ్యేనంటే వెంటనే పాపం వాళ్ళు ఖండన కూడా వేయటం జరిగింది. అందుకని మంది ఏ గ్రేడ్ సభ్యులు ఉన్నారండి. దీనికి ఏ గ్రేడ్ సభ్యులు 22 మంది. మొత్తం బ్యాంకు హెడ్ ఆఫీసు ఇదండి. 13 బ్రాంచీలు ఉన్నాయండి. ఈ 13 బ్రాంచీలు కూడా 6 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయండి. గుంటూరు, విశాఖపట్నం, ఉభయ జిల్లాలు, మన కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, వగైరా కలిపి 6 జిల్లాల్లో విస్తరించి 13 బ్రాంచీలు ఉన్నాయండి. ఈ 13 బ్రాంచీల్లో 4 సొంత భవనాలండి. హెడ్ ఆఫీస్ సొంత భవనం, శ్రీనగరం సొంత భవనం, నూజివీడు సొంత భవనం, జంక్షన్ సొంత భవనం. ఈ రీసెంట్ గా నూజివీడు, హనుమాన్ జంక్షన్ రీసెంట్ గా మే నెలలో మనం ప్రారంభించుకున్నామండి సుమారుగా. ఈ సొంత భవనాలు కలిగి దాదాపు మేము ఇస్తున్న రుణాల్లో ఇంతవరకు 98 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలో మేము ప్రభుత్వాలు మారిన కృష్ణమిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పారిబిలతో తన పదవిని కాపాడుకుంటూ రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని పాల సేకరణ సంఘం అధ్యక్షుడు వీరపనేని శివరాం ప్రసాద్ ఆరోపించారు. విజయవాడలోని వీరపనేని శివరాం విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణంలో నిందితుడు వాసుదేవారెడ్డికి బంధువు, వల్లవనేని వంశీ స్నేహితుడు తదితర వైసీపీ అనుచర్య వర్గులుగా సంస్థలోకి చొప్పించి చలసాని ఆంజనేయులు కృష్ణా డైరీకి తీవ్ర నష్టం కలిగే విధానాలకు తెరతీశారని శివరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నుండి జనసేనలోకి పార్టీ మార్చుకున్న వారు పక్క రాష్ట్రంలో తన డైరీ ద్వారా మనీ లాండరింగ్ జరిపినట్లు పత్రికల్లో వార్తలు కూడా వచ్చినట్లు ఆయన వ్యాఖ్యానించారు. అనేది ఈ చైర్మన్ ఆధ్వర్యంలో
మాకు చాలా బాధ కలిగిస్తుంది. మేము ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని తెలియజేసేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అభిమానులుగా కార్యకర్తలుగా వెంకటని అతను డ్రైవర్ ఉన్నాడు, వాళ్ళిద్దరిని విచారణ జరిపితే అనేక అక్రమాలు వెలుగులోకి వస్తాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా పౌడర్ గాని బటర్ గాని మనకి మన వినియోగాన్ని బట్టి సంవత్సరానికి మనకు ఎంత అవసరమో అంతే మనం కొనుక్కోవాలి, లేకపోతే 20-30% ఎక్సెస్ కొనుక్కోవచ్చు. కానీ 3,000 టన్నులు 2,000 టన్నులు కొనడం, మళ్ళీ దానికి టైం అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్ముకోవటం, ఆ విధంగా 3 సంవత్సరాలు వరుసగా చేసిందని కూడా నేను జనరల్ బాడీలో ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళని మొన్న ఈ మధ్య డైరెక్టర్ని ఒక ఊళ్ళోనే ప్రెసిడెంట్ గా దించేసిన పరిస్థితి, ఇంకొక డైరెక్టర్ని సంవత్సరం నాడు సాయంత్రం దించేసే పరిస్థితికి వస్తే కాళ్ళు చేతులు ఏళ్ళు పట్టుకుని అట్టట ఆ ఊళ్ళో ప్రెసిడెంట్ పదవి నిలబెట్టుకున్న విషయం. అంటే నీ దగ్గర డైరెక్టర్లో కొంతమందికి ఊళ్ళో ప్రెసిడెంట్ అయ్యే కెపాసిటీ కూడా లేని వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ డైరెక్టర్లు చేసి వాళ్ళకి ఏమి తెలియదు కాబట్టి, వాళ్ళకి నువ్వు పౌడర్ ఎక్కడుకుంటున్నావో బటర్ ఎక్కడుకుంటున్నావో తెలియదు కాబట్టి నీ ఇష్టారాజ్యంగా పొలం లేని వంశీ వల్ల పేరు నాని వల్ల ఇబ్బందులు పడ్డాం. అదేవిధంగా మన కేసీఆర్ నాని గారితో ఈ చైర్మన్ గారు రోజు ఒక 3 నెలలు 4 నెలల ముందు రోజు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే కూటమికి ఎన్ని సీట్లు అవుతాయి నేను అడుగుతూ ఆయన 60 వస్తాయని చెప్పేవాడు, ఈయన హాహా నవ్వుకునేవాడు. ఎవరున్నా డైరెక్టర్ లో తెలుగుదేశం సానుభూతి పరులు ఉండి తెలుగుదేశం వస్తుందంటే కలగనమాకండి అన్న మాట నిజమా కాదా అని చెప్పి నీ బిడ్డల మీద నువ్వు ప్రమాణం చేయగలవా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. ఆ రోజున వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పాల పార్టీ అన్నావు, ఈ రోజున తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన పసుపచ్చ చొక్కా వేసి తిరుగుతున్నావు, ఏంటి తొందర నీతి అనేది చెప్పి అడుగుతున్నాం. మేమున్నాం, మేము పదవి ఉండా లేకపోయినా మేము బతికినంత కాలం ఈ తెలుగుదేశం పార్టీకే మేము కట్టుబడి ఉంటాం తప్పితే మా తల తీసినా కూడా ఇంకొక జెండా కూడా మేము చూడమని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, ఇటువంటి నీతి నీ దగ్గర ఉందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ, మీరు ఇంత సమయానికి మీరు కౌలూరు గ్రామం అండి. నా పేరు తాడికొండ రమేష్ బాబు. నేను విజయ డైరీకి సంబంధించినటువంటి సొసైటీలో ప్రెసిడెంట్ గా పనిచేశానండి. నేను విజయ డైరీ చైర్మన్ గారి మీద నేను మాకు రైతులకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించానని చెప్పి డైరెక్టర్ గా ప్రెసిడెంట్ గా నేను ఉండకూడదని చెప్పి నిరుడు ప్రయత్నం చేసి నన్ను తప్పించారు. ఎలా అంటే మామూలుగా జనరల్ బాడీ సమావేశం జరిపి 2 డైరెక్టర్లని ప్రతి సంవత్సరం ఎన్నుకోవాలి. ఆ జనరల్ బాడీలో ఆ 2 డైరెక్టర్లను ఎన్నుకున్న తర్వాత ప్రెసిడెంట్ క్యాండిడేట్ ని రాస్తారండి. వాళ్ళకి డబ్బు ప్రలోభాలు చేసి వాళ్ళని వేయనీయకుండా నన్ను తీసేపించాడు. దానికి మైలవరం కాన్స్టిట్యున్సీ అధినాయకత్వం కూడా పనిచేసింది. నేను 40 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తిని, పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు కాదు ఏ రోజైనా సరే ఈ బొమ్మ పెట్టుకొని నేను తిరుగుతా. నాకు పదవి ఉండా లేకపోయినా నాకు పదవితో సంబంధం లేదు. నాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే నేను పనిచేస్తా. కానీ ఈయన చలసాని ఆంజనేయులు గారు తెలుగుదేశం పార్టీకి పోయిన 5 సంవత్సరాలు ఎక్కడా కూడా పని చేయకుండా వైసీపీ వాళ్ళకి అంటగాగి వైసీపీ వాళ్ళతోటి వాళ్ళకి కమిషన్లు ఇచ్చుకో. విజయవాడ నగరం వీసన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శుభప్రదం షోరూమ్ లో సినీ నటి అనసూయ లాంఛనంగా ప్రారంభించారు. లేడీస్ ఫస్ట్ ఫ్యాషన్ లో బెస్ట్ అనే ట్యాగ్ లైన్ తో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చీరలు, డ్రెస్ మెటీరియల్స్, 1 గ్రామ్ జ్యువెలరీ ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా అనసూయ పేర్కొన్నారు. వీసన్ రోడ్ మోడర్న్ సూపర్ మార్కెట్ సమీపంలో నూతనంగా శుభప్రదం షోరూమ్ ను ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ నటి అనసూయ భరద్వాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి శుభప్రదం షోరూమ్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూమ్ లో ఏర్పాటు చేసిన వివిధ రకాల చీరలను పరిశీలించడంతో పాటు వాటి నాణ్యత, ధరల వివరాలను నిర్వాహకులకు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి ఇళ్లైన విజయవాడలో శుభప్రదం వారు అందించిన ఎరుపు, ఆకుపచ్చ రంగుల చీర కట్టుకుని రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. లేడీస్ ఫస్ట్ ఫ్యాషన్ లో బెస్ట్ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ షోరూమ్ లో కలెక్షన్స్ ధరలు తనను తాను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని
ఇక్కడ ధరలు చాలా అందుబాటులో ఉన్నాయని కొనియాడారు. అందరికి నమస్కారం. విజయవాడ ముందుగా అందరికి మీరు హెడ్లైన్ వేసుకుంటే నాకు తెలుసు, బట్ ఐ హావ్ టు సే ఐఎమ్ సారీ, కొంచెం లేట్ అయిపోయింది. ఏంటంటే మన అమ్మవారి అంటే విజయవాడలో చక్కగా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చీర పంపించారు మన శుభప్రదం వాళ్ళు. దాన్ని స్టైల్ చేసుకోవాలి, నేను కనీసం 4 సార్లు జడ తీసి ఈ కోసం చక్కగా రెడీ అయ్యి కొంచెం లేట్ అయిపోయింది. ఐఎమ్ రియల్లీ సారీ. దానికి కూడా మళ్ళీ ట్రాఫిక్, నేనేదో ఓవర్ కాన్ఫిడెంట్ వెళ్ళిపోవచ్చు అనుకున్నది 25 నిమిషాలు పడుతుంది. సో అప్పుడు కొంచెం లేట్ అయిపోయింది. బట్ మీరు అయినా కూడా మన శుభప్రదం ఫ్యామిలీకి అండ్ నాకు ఇంత మంచి వెల్కమ్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా విజయవాడ మీడియా ప్రతినిధులందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పేషెంట్. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు. శుభప్రదం లేడీస్ ఫస్ట్, ఇంకా నెక్స్ట్ ఫ్యాషన్ లో బెస్ట్. సో దమ్మున్న శుభప్రదం విజయవాడలో లేడీస్ ఫస్ట్, ఫ్యాషన్ లో బెస్ట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బి హియర్ టుడే టు పార్టిసిపేట్ ఇన్ ద గ్రాండ్ లాంచ్. అండ్ మన సత్యనారాయణ అల్లప్ప గారు, మనందరం ఇష్టంగా సత్యబాబు గారు అనుకుంటున్నాం, ఆయన సత్యమణి సునీత గారు, గణేశ్వర్ గారు అల్లప్ప, అండ్ దెన్ సునీత గారు, సారీ భవానీ గారు, అండ్ దెన్ రోహన్ అల్లప్ప, దిస్ ఎంటైర్ ఫ్యామిలీ. అసలు డిఎన్ఏ టెస్ట్ అవసరం లేదు, ఎవరికి ఏది రావాలో ఎవరికి ఏది ఇష్టం ఉంటుంది హ్యాపీగా. ఐ థింక్ క్లోదింగ్ ఇస్ టు ఈచ్. మీరు అందరూ నేను లుంగి వేసుకున్నాండి నేను బలంతం చేయలేను కదా, అంతే. లుంగి అన్నా హ్యాపీ, పంచాలు చెప్తే ఇంకా అప్పుడు తెలుస్తుంది మీకు మీ డ్రీమ్స్ లో వచ్చేలా ఉండాలి. అదే నాకు అలా క్లోజ్ చేయాలి అంటే ఇలా కాదు. Thank you. You guys have been so sweet and patient. Thank you. సారీస్ అంటే నాకు బరువు అనిపించేది, బట్ మీరు నన్ను చీరల్లో ఇష్టపడటం, అప్పుడు మీ కళ్ళతో నన్ను నేను ఇష్టపడటం, అండ్ నౌ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ సారీస్ అండ్ చాలా ఇష్టంగా. ఫస్ట్ థింగ్ స్టోర్ లాంచ్ అంటే నాకు చీర పెట్టుకోవచ్చు అనే ఒక మోటివేషన్ ఉంటుంది కదా, అది. చైర్మన్ ఈ రోజు ప్రారంభించడం ఇది బేసిన్ రోడ్ లో ఇక్కడ మాకున్న స్థలంలో అతి గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ షోరూమ్ లభ్యమైంది. నేను యాక్చువల్ గా షాపింగ్ మాల్ అని మొత్తం ఆల్ వెరైటీస్ కడతానికి ప్రయత్నం చేశాను. ఇక్కడ మాకు ఇంతే జాగా దొరికింది కాబట్టి ఈ జాగా కంప్లీట్ గా లేడీస్ కాన్సెప్ట్ తో ప్రారంభం చేయడం. ఇక్కడ 99 రూపాయల నుంచి అప్ టు 40,000 మనకి శారీస్ కానివ్వండి, చుడిదార్స్ కానీ, వెస్టర్న్ వేర్, అలాగే వన్ గ్రామ్ జ్యువెలరీ, బ్లౌజెస్ కంప్లీట్ గా లేడీస్ వేర్ సంబంధించి ఇక్కడ ప్రారంభం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము 4వ షోరూమ్ అండి శుభప్రదం. ముఖ్యంగా ఈ షోరూమ్ సమయంలో 4వ షోరూమ్ ప్రారంభం చేయడానికి అతి ముఖ్య కారణం మీరు జెన్యూన్ గా ప్రాబ్లమ్ చేస్తాం. అలాగే నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి 32 years ఎక్స్పీరియన్స్ తోటి మనకి ప్రోడక్ట్స్ అలాగే 2029 ఎన్నికల్లో పరిశ్రమల గొడ్డలతో జగన్ చంద్రబాబు ప్రభుత్వాన్ని రాజకీయ సమాధి చేస్తారని, చంద్రబాబు ఇచ్చే గొడ్డలి కట్టెలు కొట్టడానికి కూడా పనికిరాదని, ఆ తుప్పు గొడ్డలి మాకు అవసరం లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. రావణ్ ను జోసెఫ్ గా మార్చింది ఎవరు? కమ్మ వ్యక్తిని దళితుడిగా క్రిస్టియన్ గా మార్చింది టీడీపీ. ఎల్లో మీడియా వారనని, రావణ్ క్రిస్టియన్ కాదని, వేల్ రూపంలో చంద్రబాబు పాత్ర లేదని ఎవరైనా చెప్పగలరా? రావణ్ జగన్ ను తిడతారు, పవన్ ను ఇంకా ఎక్కువ తిడతారు, కానీ లోకేష్ బాలకృష్ణ చంద్రబాబును ఒక్క మాట కూడా అనడని, ఈ వ్యవహారంలో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని, చంద్రబాబును నమ్ముకుంటే జనసేన మునుగుతుందని, డిప్యూటీ సీఎం డమ్మీ సీఎం కు రాష్ట్రంలో వాల్యూ లేదన్నారు. యాక్టింగ్ సీఎం లోకేష్ మాటలే చెల్లుబాటు అవుతాయని, హిందూ క్రిస్టియన్లు కలిసిమెలిసి ఉంటున్నారని, మీరు చేసే కుట్రలకు మీరే బలవుతారన్నారు. ఆర్వీఎం రంగా
ఇప్పుడు చెప్పింది ఒకటే, గొడ్డల పార్టీ అంటే చంద్రబాబు ఇచ్చే తుప్పు గొడ్డలు, కట్టెలు కొడదా కూడా పనికిరాని గొడ్డలు మాకు అవసరం లేదు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు గొడ్డలు ఇస్తారు, పరశురాముడు గొడ్డలు. ఆ గొడ్డలితో మీ ప్రభుత్వాన్ని, మీ పార్టీని రాజకీయ సమాజ్ చేసి భూమిలో పాతి పెడతాడని చెప్పి నేను అప్పుడు చెప్పి దానికే కట్టుబడి ఉన్నాం. అది గొడ్డల పార్టీ, పరశురాముడు గొడ్డలు. అది 2029లో ప్రజలు ఇస్తారు. ఈ కట్టెలు కొడతా కూడా పనికిరాని తుప్పు గొడ్డలు మాకు అవసరంలా, అది వాళ్ళ దగ్గర ఉంచుకోమని చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు ఆయన రావణ్ అని పిలవాలా, జోసఫ్ అని పిలవాలా? ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు కానీ, ఆయన కానీ, ఆయన యూట్యూబ్ చూసే, మీడియా చూసేటువంటి వ్యక్తులు కానీ అతన్ని రావణ్ అంటారు. అతన్ని జోసఫ్ గా ఎవరు మార్చింది? ఎవరు? ఏబిఎన్ రాధాకృష్ణ గారా, TV5 బిఆర్ నాయుడా, మహాన్యూస్ వంశీనా? ఎవరు మార్చారు ఆయన? రావణ్ ని జోసఫ్ గా మార్చింది ఎవరు? దేనికి మార్చారు రావణ్ జోసఫ్? కారణం ఏంటి? అదేవిధంగా అతను నేను కమ్మ అని చెప్పాడు. అతను భార్యగాడు వచ్చి నా భర్త కమ్మ అని చెప్తాను. వీళ్ళు కాదు అతను దళితుడు. ఎందుకు అతను కులం కూడా ఎందుకు మార్చేశారు? అతనే చెబుతున్నాడు ఏమని, నేను క్రిస్టియన్ కాదు అని. కాదు, నువ్వు క్రిస్టియన్వే. కులం మార్చేశారు. కమ్మ అంటే కాదు దళితుడు అంటున్నారు. నా పేరు రావణ్ అంటే కాదు, నీ పేరు జోసఫ్ అంటారు. నేను క్రిస్టియన్ కాదురా బాబు అంటే కాదు, నువ్వు క్రిస్టియన్ అంటారు. అసలు ఈ రాధాకృష్ణ గారికి కానీ, ఏబిఎన్, TV5 బిఆర్ నాయుడికి కానీ, ఈ మహాన్యూస్ వంశీకి కానీ అతని కులాన్ని, పేరుని, మతాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు అతను రావణ్ అంటే ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుపెడతారా, జోసఫ్ అంటే గుర్తుపెడతారా? అతను చెప్పింది, అతని భార్య చెప్పింది, అతని అనుచరులు చెప్పింది ఇదేది కరెక్ట్ కాదు. వీళ్ళు ముగ్గురు పెట్టిన పేర్లే కరెక్టా? నేను ఒకటి అడుగుతున్నా, సరే రావణ్ వాళ్ళు చెప్పినట్టు మా మనిషి అయితే పిఠాపురంలో బెయిల్ ఎందుకు వచ్చింది అతనికి? పవన్ కళ్యాణ్ రావణ్ అరెస్ట్ చేసిన రోజు ఆయన అత్యవసర మీడియా సమావేశం పెట్టి పలానా సెక్షన్ ప్రకారం ఇది నేరం, పలానా సెక్షన్ ప్రకారం అది నేరం, పలానా సెక్షన్ ప్రకారం మీరు అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, పలానా సెక్షన్ ప్రకారం మీరు కనుక మర్యాదగా మాట్లాడకపోతే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని సెక్షన్ అని చదివింది పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు చదివింది, పవన్ కళ్యాణ్ గారు చదివారు. ఆయన మీద కేసు ఎవరు పెట్టారు? పిఠాపురం పోలీస్ స్టేషన్ లో జనసేనలు పెట్టారు. పెడితే ఆయన అక్కడ తీసుకెళ్లారు. పిఠాపురంలో బెయిల్ ఎవరు ఇప్పించారు? మేము ఇప్పించామా? జగన్మోహన్ రెడ్డి గారు నేను ఫోన్ చేసి సిఐకి, నాకు డిఎస్పీకి, ఎస్పీకి మా రావణ్కి బెయిల్ ఇచ్చేయండి అని చెప్పామా? ఎవరు ఇచ్చారు బెయిల్? ఇన్ని సెక్షన్ మధ్యాహ్నం చదివితే రాత్రికి బెయిల్ వచ్చింది ఆయనకి. కారణం ఎవరు? మేమా, చంద్రబాబు నాయుడు? అయిపోయింది. అక్కడి నుంచి ఆయన ఎక్కడ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీన జగన్మోహన్ రెడ్డి, నరే జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే రా, నేనేంటో చూపిస్తా అన్నాడు. సర్లే జగన్మోహన్ రెడ్డి రావటం టైం పడుతుందేమని చెప్పి ఈయన పంపించారు, ఈయన సంగతి చూడండి అని. ఎవరిని? రావణ్ణి పంపిస్తే అక్కడ కూడా బెయిల్ వచ్చేసింది. మరి ఎందుకు వచ్చింది బెయిల్? ఎవరు ఇప్పించారు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రూరల్ ఎస్పీ కూడా ఫోన్ చేసి ఇచ్చామా బెయిల్ అని చెప్పాడు, లేకపోతే మేము చెప్పామా? సరే ఇక్కడ బాలసోడి గారు ఎంపీ గారు ఉన్నాడు, ఇక్కడ పంపించమంటే బందరు పంపించారు. బందరు పంపిస్తే ఏమైంది? అక్కడ డోకుపారు గ్రామ శివారు బిఆర్ నగర్ లో టీటీడీ నిధులు 10 లక్షలతో శ్రీ కోదండ రామాలయ మందిరం పునర్నిర్మాణ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొని భూమి పూజ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన శ్రీ కోదండరాముడు ఆలయ పునఃశంకుస్థాపన వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, ఆలయాలు అనేవి కేవలం పూజలకు మాత్రమే పరిమితం కాదని, అవి మన సంస్కృతికి, సాంప్రదాయాలకు, సమాజ ఐక్యతకు నిలువుటద్దాలన్నారు. భక్తులందరి సహకారంతో ఈ రామాలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తామన్నారు. శంకుస్థాపన వేడుకల్లో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఓం తచ్చమ్యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యः అయం ముహూర్తశుముహూర్తోస్తు శుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.